మనం పంచదారను మానేయడం గురించి మాట్లాడినప్పుడు మార్కెట్లో మనకు ముఖ్యంగా 3 వస్తువులు కనిపిస్తాయి. ఒకటి మన పాతకాలపు తెల్లటి పంచదార, రెండవది బెల్లం. దీని గురించి మన పెద్దవాళ్లు ఎప్పుడూ చాలా ప్రయోజనకరమైనది అని చెబుతూ ఉంటారు. ఇక మూడవది తేనె. దీన్ని ప్రకృతి వరంగానూ ఒక ఔషధంగానూ భావిస్తారు. ఇప్పుడు అసలు గందరగోళమేంటంటే ఈ మూడింటిలో ఏది మంచిది? బెల్లం మరియు తేనె తినడం పూర్తిగా ఆరోగ్యకరమేనా? వాటిని మనకు నచ్చినంతగా తినవచ్చా? అవి పంచదారకు సరైన ప్రత్యామ్నాయాలా? కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 3 వస్తువుల గురించి, అంటే తెల్ల పంచదార, బెల్లం మరియు తేనె గురించి పూర్తిగా విశ్లేషించబోతున్నాం. విజ్ఞాన శాస్త్రం మరియు ఆయుర్వేదం ఈ రెండింటి కోణం నుండి ఇవి ఏమిటి, ఎలా తయారవుతాయి, వీటిలో ఏముంటుంది మరియు మన శరీరంపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో ముగిసే నాటికి మీకు ఎలాంటి సందేహం లేకుండా మీ వంటగదిలో దేనిని ఉంచుకోవాలి, దేనిని బయటపడేయాలి మరియు దేనిని ఎప్పుడు, ఎలా, ఎంత మోతాదులో వాడాలో నేను మీకు స్పష్టంగా చెబుతాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ తీపి ప్రహేళికను ఛేదించడం ప్రారంభిద్దాం. మొదటగా మన విలన్ గురించి, అంటే శుద్ధి చేసిన తెల్ల పంచదార గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, మనం మన టీ కాఫీలలో వేసుకునే ఈ తెల్లటి పలుకుల పంచదార చెరకు రసం నుండే తయారవుతుంది. కాని దానిని తెల్లగా మరియు పలుకులుగా మార్చే పద్ధతి చాలా ప్రమాదకరమైనది. చెరకు రసాన్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి అనేక దశల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించి సల్ఫర్ డయాక్సైడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్ మరియు బ్లీచింగ్ ఏజెంట్లు వంటి అనేక రకాల రసాయనాలతో శుద్ధి చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఫలితం ఏమవుతుంది? చెరకు రసంలో ఉన్న కొద్దిపాటి సహజ ఖనిజాలు లేదా పోషకాలు అన్నీ నాశనమవుతాయి. ఇక మన చేతికి మిగిలేది కేవలం శూన్య క్యాలరీలు మాత్రమే. అవును, పంచదారలో తీపి మరియు క్యాలరీలు తప్ప మీ శరీరానికి ఇవ్వడానికి ఖచ్చితంగా 0 పోషకాలు ఉంటాయి. విటమిన్లు లేవు, ఖనిజాలు లేవు, పీచు పదార్థం లేదు. మీరు ఈ పంచదార తిన్నప్పుడు ఇది మీ రక్తంలోకి మెరుపు వేగంతో చేరుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. మీ శరీరం అత్యవసర పరిస్థితి అని భావిస్తుంది మరియు దానిని అదుపు చెయ్యడానికి మీ క్లోమం చాలా ఇన్సులిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఆ చక్కెర మొత్తాన్ని త్వరగా నిల్వ చేస్తుంది మరియు ఎక్కువ భాగాన్ని కొవ్వుగా మార్చి మీ పొట్ట మరియు నడుము చుట్టూ జమ చేస్తుంది. ఈ చక్కెర మత్తు దిగగానే మీ శక్తి అంతా పడిపోతుంది మరియు మీకు మళ్లీ తీపి తినాలనే కోరిక కలుగుతుంది. ఇది ఒక విష వలయం. దానికి తోడు ఇది శరీరంలో వాపు లేదా మంటను, ఇన్ఫ్లమేషన్ను కలిగిస్తుంది. ఇదే ప్రస్తుత కాలంలో చాలా రోగాలకు మూల కారణం. కాబట్టి తెల్ల పంచదారపై తీర్పు స్పష్టంగా ఉంది. ఇది ఆహారం కాదు, ఇది ఒక రసాయనం. దీనిని ఈరోజే, ఇప్పుడే మీ వంటగది నుండి బయటపడేయండి. ఇప్పుడు రెండవ ఆటగాడి వద్దకు వద్దాం, బెల్లం. మిత్రులారా, బెల్లాన్ని మనం దేశీ పంచదార లేదా సాంప్రదాయ తీపి అని పిలవచ్చు. ఇది కూడా చెరకు రసం నుండే తయారవుతుంది. కాని దీన్ని తయారు చేసే పద్ధతి చాలా సులభం మరియు సహజమైనది. చెరకు రసాన్ని పెద్ద పెద్ద బాణలిలలో కేవలం మరిగించి చిక్కబడేలా చేసి ఆపై చల్లార్చి గడ్డ కట్టిస్తారు. ఇందులో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనాలు లేదా బ్లీచింగ్ ఉండదు. ఈ ప్రక్రియ కారణంగా బెల్లంలో తీపి ఉంటుంది, ఎందుకంటే ఇందులో కూడా సుక్రోజ్ ఉంటుంది. కాని అదే సమయంలో చెరకు రసంలో ఉండే సహజ ఖనిజాలు మరియు విటమిన్లు ఇందులో మిగిలి ఉంటాయి. అవును, బెల్లం కేవలం శూన్య క్యాలరీలు కాదు. ఇందులో మీకు మంచి మోతాదులో ఇనుము, ఐరన్ లభిస్తుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. ఇందులో మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి. ఇవి మీ రక్తపోటుకు మరియు గుండెకు మంచివి. ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మన ఆయుర్వేదం వేల సంవత్సరాల నుండి బెల్లం యొక్క గుణాలను కీర్తిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం బెల్లం వేడి చేసే స్వభావం కలది. అందుకే దీనిని ఎక్కువగా చలికాలంలో తింటారు. ఇది మీ జీర్ణక్రియకు అమృతం లాంటిది. పాతకాలంలో ప్రజలు భోజనం తరువాత మిఠాయిలు కాకుండా చిన్న బెల్లం ముక్కను తినేవారిని మీరు చూసే ఉంటారు. ఎందుకంటే బెల్లం మీ కడుపులోకి వెళ్లి జీర్ణరసాలను, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది మరియు కడుపును శుభ్రపరుస్తుంది. దీనిని రక్తాన్ని శుద్ధి చేసేది, బ్లడ్ ప్యూరిఫైయర్ అని కూడా భావిస్తారు. మరి దీని అర్థం బెల్లం ఒక ఆరోగ్యకరమైన ఆహారం అని మరియు దానిని చెంచాలతో నింపుకొని తినవచ్చా? లేదు మిత్రులారా, ఇక్కడే ప్రజలు తప్పు చేస్తారు.
ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. బెల్లం పంచదారకు మెరుగైన ప్రత్యామ్నాయం, కానీ ఇది ఆరోగ్యకరమైన ఆహారం కాదు. ఇందులో పోషకాలు ఖచ్చితంగా ఉన్నాయి, కానీ చివరికి ఇది కూడా చక్కెరనే. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే రక్తంలో చక్కెరను పెంచే వేగం పంచదార కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ అది కూడా ఎక్కువే. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే డయాబెటిక్, బెల్లం కూడా పంచదారంతే హానికరం కావచ్చు. అవును, మీరు ఆరోగ్యకరమైన వ్యక్తి అయితే తెల్ల పంచదార స్థానంలో బెల్లాన్ని ఉపయోగించడం చాలా పెద్ద మెరుగుదల, అప్గ్రేడ్. మీరు మీ వంటగది నుండి పంచదారను తీసివేసి దాని స్థానంలో బెల్లం పొడి లేదా దేశీ బెల్లం పెట్టుకోవచ్చు. ఇది ఒక తెలివైన నిర్ణయం. ఇప్పుడు మన మూడవ మరియు అత్యంత ఆసక్తికరమైన ఆటగాడి వద్దకు వద్దాం, తేనె. మిత్రులారా, తేనె ఈ రెండింటికి పూర్తిగా భిన్నమైనది. ఇది చెరకు నుండి రాదు. దీనిని తేనెతీగలు పువ్వుల మకరందం నుండి తయారు చేస్తాయి. ఇది ప్రకృతి యొక్క అమూల్యమైన బహుమతి. తేనెలో ప్రధానంగా ఫ్రక్టోస్ మరియు గ్లూకోజ్ ఉంటాయి, కానీ వీటితో పాటు దీనిని మందు లేదా ఔషధంగా మారే అంశాలు కూడా ఉంటాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తినిస్తాయి. ఇందులో ఎంజైమ్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి, అంటే ఇది బ్యాక్టీరియా మరియు ఫంగస్లను చంపుతుంది. ఆయుర్వేదంలో తేనెను యోగవాహి అని అంటారు. యోగవాహి అంటే మోసుకెళ్లేది. అంటే తేనెను ఏదైనా మూలికతో, అల్లం, తులసి లేదా అతిమధురం వంటివి కలిపినప్పుడు అది ఆ మూలిక యొక్క గుణాలను గ్రహించి శరీరంలోకి లోతుగా తీసుకువెళుతుంది. అందుకే దగ్గు, జలుబు ఉన్నప్పుడు దీనిని అల్లం రసంతో కలిపి ఇస్తారు. ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ మిత్రులారా, తేనెతో ముడిపడి ఉన్న 2 చాలా పెద్ద జాగ్రత్తలు ఉన్నాయి. వీటి గురించి 99% మందికి తెలియదు లేదా వాటిని విస్మరిస్తారు. మొదటి జాగ్రత్త, ఆయుర్వేదం ప్రకారం తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. అవును, ఎప్పటికీ. తేనెను వేడి చేసినప్పుడు దానిలోని అణువుల నిర్మాణం మారిపోతుంది మరియు అది ఒక విషం లేదా విష పదార్థం, అంటే దీనిని ఆయుర్వేదంలో ఆమం అని అంటారు, లాగా తయారవుతుంది. ఇది శరీరంలో అంటుకొని ఉండిపోయి ప్రయోజనానికి బదులుగా హాని చేస్తుంది. ఇప్పుడు మీరు అనవచ్చు, మేము ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం తేనె తాగుతాం. మిత్రులారా, మరిగే వేడి నీటిలో తేనె కలపడం కూడా దానిని వేడి చేయడమే. మీరు తేనెను నీటిలో తీసుకోవలసి వస్తే నీటిని గోరువెచ్చగా, అంటే మీరు సులభంగా వేలు ముంచగలిగేంత చల్లగా ఉంచండి, లేదా సాధారణ గది ఉష్ణోగ్రత నీటిలో తీసుకోండి. తేనె విషయంలో ప్రజలు చేసే అతిపెద్ద తప్పు ఇది. రెండవ జాగ్రత్త, తేనె కూడా చివరికి చక్కెరనే. ఇందులో క్యాలరీలు బెల్లం మరియు పంచదార కంటే కూడా ఎక్కువ. దీనిని పంచదారకు ప్రత్యామ్నాయంగా భావించి టీలో, పాలలో లేదా మిఠాయిలలో విపరీతంగా వాడకూడదు. తేనెను మందులాగా వాడండి, పంచదారలాగా కాదు. రోగనిరోధక శక్తి కోసం రోజుకు 1 చెంచా సరిపోతుంది, కానీ దానిని పంచదార స్థానంలో ప్రతిదానిలో కలపడం సరైనది కాదు. ఇంకా మరో పెద్ద సమస్య కల్తీ. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే చాలా తేనె అసలైనది కాదు. అందులో పంచదార పాకం లేదా కార్న్ సిరప్ కలుపుతారు. అందుకే ఎల్లప్పుడూ నమ్మకమైన మూలం నుండి పచ్చి, రా మరియు శుద్ధి చెయ్యని అన్ప్రాసెస్డ్ తేనెను మాత్రమే కొనండి. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు తుది తీర్పుతూ వద్దాం. పంచదార, బెల్లం మరియు తేనె, వీటిలో ఏది ఉత్తమమైనది? చూడండి, మనం పోషకాల న్యూట్రియంట్స్ గురించి మాట్లాడితే పంచదారలో 0, బెల్లంలో ఖనిజాలు ఉన్నాయి మరియు తేనెలో ఎంజైమ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గ్లైసెమిక్ ఇండెక్స్, చక్కెర పెరుగుదల వేగం గురించి మాట్లాడితే పంచదార వేగవంతమైనది, బెల్లం కొంచెం తక్కువ మరియు తేనె ఈ రెండింటికంటే తక్కువ. ఆయుర్వేదం దృష్టిలో చూస్తే పంచదార విషం, బెల్లం జీర్ణకారి మరియు వేడి చేసేది, మరియు తేనె ఒక ఔషధం, వేడి చెయ్యకూడనిది. కాబట్టి నా నిర్ణయం ఇది. నంబర్ 3 అంటే చెత్తది, తెల్ల పంచదార. దీనిని ఈ రోజే మీ వంటగది నుండి బయటపడేయండి, ఇది విషం. నంబర్ 2 అంటే పంచదారకు సరైన ప్రత్యామ్నాయం, బెల్లం. అవును, మీ రోజువారీ ఉపయోగం కోసం, అంటే టీలో మీరు తీపి లేకుండా తాగలేకపోతే కొద్దిగా వేసుకోవడానికి లేదా ఏదైనా తీపి వంటకం చేయడానికి లేదా పిల్లలకు పాలు ఇవ్వడానికి
తెల్ల పంచదారకు బదులుగా బెల్లం పొడి లేదా దేశీ బెల్లం వాడటం అత్యంత తెలివైన మెరుగుదల. అప్గ్రేడ్. ఇది మీకు తీపితో పాటు కొన్ని పోషకాలను కూడా ఇస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మోతాదు పరిమితంగా ఉండాలి. మరియు నంబర్ 1 అంటే ఉత్తమమైనది కానీ ఒక ఔషధంలాగా తేనెను మీ మందుగా భావించండి, పంచదారగా కాదు. దీనిని రోజూ టీ కాఫీలలో వేయకండి. దీనిని ఉదయం గోరువెచ్చని నీటిలో రోగనిరోధక శక్తి కోసం తీసుకోండి, లేదా దగ్గు జలుబులో అల్లంతో తీసుకోండి, లేదా అప్పుడప్పుడు బ్రెడ్పై రాసుకుని తినండి. మరియు ఎల్లప్పుడూ అసలైన మరియు పచ్చి తేనెను మాత్రమే తీసుకోండి. కాబట్టి మిత్రులారా, సారాంశం ఏమిటంటే పంచదారను తరిమేయండి, బెల్లాన్ని స్వీకరించండి పరిమిత మోతాదులో, మరియు తేనెను ఒక ఔషధంలాగా గౌరవించండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. ఈ చిన్న చిన్న మార్పులే మీ జీవితంలో పెద్ద తేడాను తెస్తాయి. ఈ రోజు ఈ 3 వస్తువుల గురించి మీకున్న గందరగోళం అంతా తొలగిపోయిందని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ మూడింటిలో దేనిని ఉపయోగిస్తారు మరియు ఎందుకు? మరియు మీరు ఈ రోజు నుండి పంచదారను తీసివేసి బెల్లాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంటున్నారా? మీ కథను క్రింద వ్యాఖ్యల విభాగంలో కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా చెప్పండి. మీ వ్యాఖ్యలు చదవడం నాకు చాలా ప్రేరణనిస్తుంది. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.